Dear friends and my dear students, welcome. Triple IT, AP Triple IT Entrance Exam 2021. ఎవరైతే రాస్తున్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు. కాన్సెప్ట్ వీడియోస్ ఇన్ ఫిజికల్ సైన్స్ సంబంధించి టుడే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్, వక్రతలాల వద్ద వక్రీభవనం సంబంధించి మీరు రకరకాలుగా బిట్స్ ప్రిపేర్ అవుతుంటారు. ఈ పాఠ్యాంశంలో ఏ కాన్సెప్ట్ నుంచి మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఒక్కసారి పరిశీలించండి. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఫర్ కాన్వెక్స్ లెన్స్, ఇక్కడ కుంభాకార కటకానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఈ కుంభాకార కటకంలో దీనికి సంబంధించి అక్కడ యూ ఇన్ఫినిట్ అయినప్పుడు నాభ్యంతరం సంబంధించి డబల్ అయినప్పుడు ఎట్లా ప్రతిబింబాలు ఇమేజెస్, నేచర్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఇమేజెస్ ఎట్లా ఉంటుంది అనేది ఉంది. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, స్టేట్మెంట్, రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి. రెండు స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అనేది. లైట్ ఆఫ్ షార్టర్ వేవ్ లెంత్ ఈజ్ క్యాచర్ మోర్ దెన్ లైట్ ఆఫ్ లార్జర్ వేవ్ లెంత్. అంటే ఈ వేవ్ లెంత్ బట్టి మనకు ఈ స్టేట్మెంట్ ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్, యూ మస్ట్ ఐడెంటిఫై. అండ్ రెడ్ లైట్ స్కాటరింగ్ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ వైలెట్, ఎరుపు రంగు ఓదా రంగు. దీనికంటే ఏది స్కాటరింగ్ ఎక్కువ జరుగుతుంది? రెండు విషయాలు తెలుసుకోవాలి. వేవ్ లెంత్ సంబంధించి ఒక పాయింట్, అలాగే కలర్ సంబంధించి ఒక పాయింట్. ఈ 2 పాయింట్స్ మీరు క్యాచ్ చేశారు లేదా కాన్సెప్ట్లో అనేది చూసుకోండి. నెక్స్ట్, రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం మీజ్. దీనికి సంబంధించి డైరెక్ట్గా ఉంది. ముందు పాఠ్యాంశంలో కూడా దేన్ని కాంతి వేగానికి, పదార్థ కాంతి వేగానికి గల నిష్పత్తిని ఏమంటారు అనేది మనకి వచ్చింది ముందు పాఠ్యాంశాలు, అది కూడా నేర్చుకోవచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ హయ్యర్ స్పీడ్ ఆఫ్ లైట్ త్రూ రిలేటివ్లీ విత్ అదర్ 3. ఈ నాలుగింట్లో 3కు సంబంధించి 3 సాపేక్షంగా మనం పరిశీలించినప్పుడు ఎక్కువ కాంతి వేగం ఏది కలిగి ఉంటుంది? కాంతి వేగం ఆల్రెడీ ఈ 4కి సంబంధించి మనకి ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. అది ఎక్కడ ఉందో మీరు పరిశీలించి ఏది ఎక్కువ అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, మరి ఈ అంశాలకు సంబంధించి ఈ కాన్సెప్ట్లో ఎట్లా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాము. ఓకే మై డియర్స్, వక్రతలాల వద్ద కాంతిభవనం, దీనికి సంబంధించి మనము రకరకాల ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. వక్రతలాలకు సంబంధించి ఎటువంటి వక్రీభవనం జరుగుతుంది దానికి సంబంధించి ఒక ఐడియా మీకు ఉండడం జరిగింది. ఆ యొక్క అంశాలు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనం పాత్ర ఖాళీగా ఉన్నప్పుడు, బాణం వక్రతలం ఉన్నప్పుడు ఎటువంటి ప్రతిబింబాలు ఏర్పడతాయి అనేది కూడా మీరు గాజు నీరు సంబంధించి నేర్చుకోవడం జరిగింది. అట్లాగే వక్రతా కేంద్రం అంటే ఏంటి? సి మనకు సంబంధించి వక్రతా కేంద్రం సి అంటారు. దీనికి సంబంధించి ఏంటి? అలాగే సిని చూపిస్తా వక్రతా కేంద్రం. అలాగే లంబం సంబంధించి పోల్ అంటే ధ్రువం అంటే ఏంటి? వక్రతలం వద్ద మనం ధ్రువం అంటాము. ఇది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం నెక్స్ట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, యు మస్ట్ ఐడెంటిఫై ఎగ్జాంపుల్స్. కర్వ్డ్ సర్ఫేస్ సంబంధించి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి అనేది ఉంటాయి. దానికి సంబంధించి ఇమేజ్ ఎట్లా ఏర్పడుతుంది, ఆ ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజెసా లేకపోతే వేరేగా ఏర్పడిందా అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి డెఫినేషన్స్ కూడా, పోల్ అంటే ఏంటి, నెక్స్ట్ కర్వేచర్ అంటే ఏంటి, కర్వేచర్ని ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాము, ఇలా ఇవన్నీ కూడా వాట్ ఈజ్ సి, ఇలా మనం తీసుకుంటాము. అలాగే పోల్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఉంటుంది పోల్ అనేది? ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి. ఇది కూడా ప్రిన్సిపల్ యాక్సిస్. వాట్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్? తెలుగులో మనం ప్రధాన అక్షం అంటారు. ప్రధాన అక్షం. ఇది కూడా మనం ద లైన్ దట్ జాయిన్స్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద పోల్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అని మనం ఇక్కడ పాయింట్స్ సి, ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నీ కూడా మనం రకరకాలుగా చూడాలి. చూస్తే మనకి గ్యారంటీగా దానికి సంబంధించి ఒక ఐడియా వస్తుంది. అలా మీరు చేసినప్పుడే పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ప్రధాన అక్షానికి సంబంధించి కొన్ని విషయాలు, ఇక్కడ సందర్భాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు తెలుసు, ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. దీనికి సంబంధించి మనము అలాగే నాభి ఎఫ్ దేన్ని అంటాము, ఏ సందర్భంలో మనం నాభిని అంటాము, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. వక్రీభవన సూత్రానికి సంబంధించి ఇక్కడ
ఈక్వేషన్ రాయడం జరిగింది. టోటల్గా ఏ ఈక్వేషన్ లాస్ట్ మనకి వస్తు దూరం అంటే ఏంటి, ప్రతిబింబ దూరం అంటే ఏంటి, దానికి సంబంధించి ఏ సూత్రం మనకి ఇక్కడ వస్తుంది అనేది వస్తూ ఉంటుంది మనకి. ఆ రకంగా దానికి సంబంధించి ఆ సూత్రాలను మనం ప్రతిక్షేపించవలసి ఉంటుందన్నమాట. ఇది సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇక్కడ చూస్తే మనకి ఎలాగ మనకి దీన్ని డిఫైన్ చేశారు, దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఇచ్చారు అనేది ఇక్కడ మనకి రావడం జరిగింది. దీనిలో ముఖ్యాంశాలు ఏమున్నాయో ఒకసారి పరిశీలించండి. అలాగే ఈ ఫిష్ సంబంధించి డెఫినేషన్ ఎట్లా ఉంది ఎక్కడైనా వచ్చి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకోండి దాంట్లో. అండ్ ఇక మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఎగ్జాంపుల్ కాకుండా మనకి మెయిన్ లెన్స్కి సంబంధించి ఒకసారి ఇక్కడ సంజ్ఞా సంప్రదాయాలని ఉంటాయి, వాటికి కాదు కానీ మనం ఫిషెస్ సంబంధించి ఒకసారి ఎగ్జాంపుల్ అవి చూడొచ్చు, డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కటకాలు, వీటి మీద మీకు ఖచ్చితమైన అవకాశం ఉండవు. మీరు ఖచ్చితంగా, ఎందుకంటే ద్వికుంభాకార కటం అంటే ద్విపుటాకారం ఎట్లా ఉంటుంది, సమతల కుంభాకార ఎట్లా ఉంటుంది, సమతల పుటాకారం ఎట్లా ఉంటుంది, పుటాకార కుంభాకార కటకము ఈ మాదిరిగా ఉంటుంది అనేది మీకు మైండ్లోకి వచ్చేస్తారు. టైప్స్ ఆఫ్ లెన్సెస్, బైకాన్వెక్స్ ఎట్లా ఉందో చూడండి, బైకాన్వెక్స్ అలాగే బైకాన్కేవ్, రెండు వైపులా కూడా కాన్కేవ్ షేప్లో ఉండడం జరిగింది. అలాగే ఫ్లానో కాన్వెక్స్, ఒకవైపు ప్లెయిన్గా ఉంటుంది, రెండో వైపు కాన్వెక్స్ రూపంలో ఉంటుంది. అలాగే మనం ప్లేనో కాన్కేవ్ షేప్ మనం తీసుకుంటాము, కాన్వెక్స్, కుంభాకార పుటాకార కటకాలకు సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అది కూడా కటకాల పట్ల మన ఒక అవగాహన అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్. ఫోకల్ లెంత్ ఖచ్చితంగా మనం కడతాము, వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ అంటాము. ఆ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ అండ్ చూడండి ఇచ్చారు, అండ్ ఆప్టిక్ సెంటర్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్ అనేది మనం డిఫైన్ చేస్తాం. దీన్ని స్మాల్ ఎఫ్ తోటి డినోట్ చేస్తాం మనం. అంటే దీన్ని మనం తెలుగులో దీన్ని ఏమంటామంటే ఆప్టిక్ సెంటర్ ఆఫ్ లెన్స్, కటక నాభ్యంతరాన్ని ఏ విధంగా కనుక్కుంటాం. కటక నాభ్యంతరం అంటే ఏంటి అంటే నాభికి దృక్కు కేంద్రానికి ఇక్కడ ఫోకల్ లెంత్ మధ్య దూరాన్ని కటక నాభ్యంతరం అంటాము అనేది మీరు పాయింట్అవుట్ చేసుకోండి. దృక్కేంద్రం అంటే మళ్ళీ కటకము యొక్క మధ్య బిందువుని మనం కటక దృక్కేంద్రం అంటాము. పి ఆప్టిక్ సెంటర్ ఆఫ్ లెన్సెస్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మనం కిరణ చిత్రాలు సంబంధించి ఎలా ఫోకస్ అయ్యాయి, మనం ఇలా ప్యారల్గా వచ్చే కిరణాలు ఎక్కడ మనకు ఫోకస్ అయ్యాయి, ఎఫ్ఎన్ అలాగే 2F1 దానికి రెట్టింపు దూరంలో ఉంటే ఎట్లాగా అవి ఫోకస్ అవుతాయి, ఇవన్నీ కూడా మనకి రావడం జరిగింది. అలాగే మనము కుంభాకార కటకాన్ని ఈ గుర్తుతో చేపిస్తాము, గుర్తులు కూడా ఒక్కోసారి అడిగే అవకాశం ఉంటుంది. అలాగే పుటాకార కటకాన్ని మనం ఈ విధంగా చూపిస్తూ ఉంటాం. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ప్రతిబింబం ఎట్లా ఏర్పడుతుంది అనేది ఫోకస్ చేయాలి. ఇక్కడ మనం ఇది మీరు జాగ్రత్తగా తీసుకోండి. ఈ చూడండి చక్కగా ఇవ్వడం జరిగింది. సెంటర్ పాయింట్ నుంచి F1 F2 ఎంత దూరంలో ఉన్నాయి, అలాగే నెక్స్ట్ ఎంత దూరంలో ఉన్నాయి, ఎంత సమాన దూరంలో ఉన్నాయా లేదా ఫోకస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రధాన అక్షం బడి కాంతికిరణం ఎట్లా వెళ్తుంది, అలాగే రెండోసారి ఎట్లా వెళ్తుంది, ఈ సందర్భాన్ని బట్టి మనకి ఇవ్వడం జరిగింది. సో మీకు వెంటనే ఒక ఐడియా వచ్చేయాలి. అక్కడ ఇమేజెస్ ఎట్లా ఏర్పడతాయి. సిచ్యుయేషన్ 1, రే పాసింగ్ అలాంగ్ విత్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుంది. రే పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళేటప్పుడు, మధ్య మన ఆప్టిక్ సెంటర్ వచ్చింది కదా సెంటర్ పాయింట్, సెంటర్ గుండా వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుంది అనేది. అలాగే సిచ్యుయేషన్ 3లో రేస్ ట్రావెలింగ్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రధాన అక్షం గుండా తిన్నగా వెళ్ళిపోతే ఏం జరుగుతుంది
అలా సిచ్యుయేషన్ 4 రే పాసింగ్ త్రూ ఫోకస్లోంచి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ రూపంలో మంచి డయాగ్రామ్స్ ఇచ్చారు. ఆ డయాగ్రామ్స్ మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఇలా మనం మొత్తం ఆ సందర్భాల్లో ప్రతిబింబాలు ఎక్కడ ఏర్పడడానికి అవకాశం ఉంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి గీయటానికి కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి. నెక్స్ట్, అనంత దూరంలో వస్తున్నప్పుడు ఏ విధంగా మనకి ఏర్పడింది, అక్కడ ప్రతిబింబము ఎక్కడ ఏర్పడింది, నాభి వద్ద బిందు రూప ప్రతిబింబం ఏర్పడుతుంది అనేది ఇక్కడ ఇచ్చాడు. ఇది అనంత దూరంలో ఉన్నప్పుడు పాయింట్ ఇమేజ్ ఎక్కడ ఏర్పడిందండి 8 మనం ఏలో మనకి ఇక్కడ డయాగ్రామ్గా చూపిస్తాడు. నెక్స్ట్, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిహైండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సెస్. ఎక్కడుంది ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడుందో పరిశీలించండి. ఎక్కడుంది? బిహైండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే తెలుగులో ఏమంటాం దీన్ని మనం? వక్రతా కేంద్రానికి అవతల ప్రధాన అక్షం మీద ఉంది వస్తువు. ఉంచినప్పుడు ప్రతిబింబము ఎక్కడ ఏర్పడిందో, ఏ విధంగా ఏర్పడిందో మనం గమనించాలి. ఈ ప్రతిబింబ పరిమాణం ఎట్లా ఉంటుంది? చిన్నదిగా ఉంది, తలకిందులుగా ఉంది. నిజ ప్రతిబింబం ఎన్ని పాయింట్లు వచ్చాయి చూసారా? అలాగే మనకి దీనికి మధ్య ఏర్పడింది. ఈ యొక్క పాయింట్స్ని ఖచ్చితంగా మనం క్యాచ్ చేయాలి. వక్రతా కేంద్రానికి ఆవల ప్రధాన పక్ష వస్తువు ఉంచినప్పుడు ఆ యొక్క ఇమేజ్ ఎట్లా ఏర్పడుతుంది అనేది మనం ఫోకస్ చేయాలి. సో రియల్ చూసారా, ఈ పదాలు గుర్తుపెట్టుకో. రియల్, ఇన్వర్టెడ్, మినిష్డ్ ఇమేజ్ అనేది మనకు రావడం జరిగింది. నెక్స్ట్, మనం ఆబ్జెక్ట్ ప్లేస్ అట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, కరెక్ట్గా మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టినట్లయితే ఇది చాలా ఈజీ. ఇది చూడండి ఎక్కడొచ్చింది? ఎస్, యూ విల్ గెట్ ఇమేజ్ ఎట్ 2f1 విచ్ ఈజ్ రియల్గా ఏర్పడింది, ఇన్వర్టెడ్ అండ్ సేమ్ సైజ్. జాగ్రత్తగా గమనిస్తే మనము ఒకే పరిమాణం ఉంది, రియల్గా ఏర్పడింది, అలాగే తలకిందులుగా ఏర్పడింది అనేది మనం చూపించవచ్చు. అంటే మూడో ఒక లక్షణాన్ని మనం పరిశీలించినట్లయితే వక్రతా కేంద్రం వద్ద మనం ఎప్పుడైతే ఉంచామో ఆ ప్రతిబింబం మనకి 2f1 దూరంలో చూసారా, అటు ఇటు ఒకే దూరంలో ఉన్నట్టు కనబడుతున్నాయి. దీనికి తేడా ఏముంది? ఒకటే తేడా, తలకిందులుగా మాత్రం ఏర్పడింది. మిగతాది సమాన పరిమాణం ఉంది. సమాన పరిమాణము ప్రతిబింబము తలకిందులుగా ఏర్పడింది. నెక్స్ట్, వక్రతా కేంద్రము నాభి మధ్య ఉన్నప్పుడు వీటి మధ్య 2f2కి 2f2కి మధ్య వస్తూ ఉన్నప్పుడు దాని యొక్క ప్రతిబింబం ఎలా ఏర్పడింది ఇక్కడ అర్థమైపోతుంది. చాలా పెద్దదే, పరిమాణం వస్తు పరిమాణం కంటే చాలా ఎక్కువ ఉంది, అలాగే తలకిందులుగా ఉంది. ఇవన్నీ 4 పరిశీలించినట్లయితే మీకు అన్నీ కూడా తలకిందులుగానే ఉన్నాయి, నిజ ప్రతిబింబాలు ఏర్పడ్డాయి, కానీ వాటి యొక్క సైజులో మాత్రమే మార్పు వచ్చింది. సో ఈ అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి, సైజులో మాత్రమే మార్పు వచ్చాయి. ప్రతిబింబాలు మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రతి ప్రతిబింబం కూడా మనకి రియల్ ప్రతిబింబమే వచ్చింది, అలాగే తలకిందులుగా మనకి రావడం జరిగింది. లాస్ట్, ఆబ్జెక్ట్ లొకేటెడ్ అట్ ది ఫోకల్ పాయింట్ ఎగ్జాక్ట్గా పెడితే ఇమేజ్ అట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అనేటప్పుడు ఇంకా రియల్ ఇవన్నీ ఇమేజ్ మనకు కనిపించట్లేదు కాబట్టి ఒకటే ఆన్సర్, ఇన్ఫినిటీ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నాభి వద్ద వస్తువు ఉంచితే ప్రతిబింబము అనంత దూరంలో ఏర్పడుతుంది. అది ఎక్కడ ఏర్పడిందో తెలియదు, దాని లక్షణాలు మనం చర్చించలేము. కాబట్టి 5 కూడా అంశాలు బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీగా మనకి మ్యాచింగ్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. నేను చెప్పిన పద్ధతి ప్రకారం వస్తువు ఎక్కడ ఉంచారు, ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది, అన్నిటిలో ఫస్ట్ 4 ఏంటి తేడా, ఆ తేడా మాత్రమే మీరు గమనించండి, అంతే. మిగతాది వస్తుంది. 5వది ఈజీగానే వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం నాభి వద్ద ఉంచినప్పుడు వెంటనే దాని యొక్క ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుందని చెప్తాము. ఇక లాస్ట్ది నాభి మరియు కటక దృక్కేంద్రం మధ్య ఉంచితే ఇక్కడ తేడాగా ఉంచండి, మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది తేడా ఉంది. నిటారుగా ఉండే మిథ్యా ప్రతిబింబము, మిగతా అన్ని రియల్గా వచ్చాయి, ఇది మాత్రం వేరుగా వచ్చింది. వర్చువల్, అక్కడ రియల్ వచ్చింది, ఇక్కడ
వర్చువల్ వచ్చింది, ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్. ఈ 3 పదాల్లో దీనికి ఆబ్జెక్ట్ ప్లేస్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ ఆప్టిక్ సెంటర్లో ఉన్నప్పుడు ఇది వేరేగా వచ్చింది. సో మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ మనం వచ్చింది అనేది మనం గమనించవచ్చు. విద్యా ప్రతిబింబం అంటే ప్రతిబింబ పరిమాణం కంటే ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువ ఆవర్ధన వచ్చే మ్యాగ్నిఫైడ్ పెద్దదిగా కనిపించడం అన్నమాట. దీన్ని కూడా మనం కంటితో చూడగలం. దీన్ని మిథ్యా ప్రతిబింబాన్ని, నిజ ప్రతిబింబం మనం నిజంగా తెరపై మాత్రమే పడతాము. ఇది ఆవర్ధన ప్రతిబింబం అనేది గుర్తిస్తారు. ఈ విధంగా దీంట్లో మనం రకరకాల కిరణాలకు సంబంధించి మనము డయాగ్రాములు ఉన్నాయి. ఆ డయాగ్రాము జాగ్రత్తగా మీరు పరిశీలించి చూడండి. ఇక కటక సూత్రం, లెన్స్ ఫార్ములా సంబంధించి వన్ బై ఎఫ్ కటక సూత్రం 1/f ఈజ్వల్ ఎటైనా పర్లేదు 1/b మైనస్ 1/u. కటక సూత్రం ఇంకోటి ఉంటుంది, అది రెండు మర్చిపోకూడదు. కటక సూత్రం లెన్స్ ఫార్ములా. వాట్ ఈజ్ లెన్స్ ఫార్ములా? 1/f ఈజ్వల్ టు 1/v మైనస్ 1/u. ఇది ఖచ్చితంగా వస్తుంది మీకు. లెన్స్ ఫార్ములా మర్చిపోకూడదు మీరు. వాట్ ఈజ్ ద లెన్స్ ఫార్ములా? ఏముంటాయి లెన్స్ ఫార్ములా? UVF. వాటి మధ్య రిలేషన్ 3 ఉంటాయి లెటర్స్. ఆ లెటర్స్ ఏంటి? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. వాట్ ఈజ్ u? ఆబ్జెక్ట్ డిస్టెన్స్. వాట్ ఈజ్ v? ఇమేజ్ డిస్టెన్స్. f ఈజ్ ఈక్వల్ టు ఫోకల్ లెంత్. విడిగా మనకు లెటర్స్ ఏమి అడిగినా దిస్ ఈజ్ కాల్డ్ లెన్స్ ఫార్ములా. వెరీ వెరీ ఇంపార్టెంట్ లెన్స్ ఫార్ములా. ఎందుకంటే ఇది ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ లెన్స్. ప్రతి లెన్స్కి ఈ సూత్రాన్ని అన్వయిస్తుంటారు అన్నమాట. నెక్స్ట్ మనకి కటక సూత్రం తర్వాత ఇంకేమున్నాయంటే దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లము చూడండి, దానికి సంబంధించి ఉంటే ఏమైనా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే కటక నాభ్యంతరం ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది అనేది ప్రయోగపూర్వకంగా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే బిట్ ఏంటంటే యానకం మీద అక్కడ మనము వాటరు అలాగే గాలి దేని మీద ఆధారపడి, ఇక్కడ ప్రయోగం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే మన దేని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనము ఈ ప్రయోగం ద్వారా ఏం తెలుసుకుంటామంటే పరిసర యానకం మీద ఆధారపడుతుంది. ఇది ముఖ్యమైన పాయింట్. సరౌండింగ్ మీడియం. ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ డిపెండ్స్ అపాన్ ద సరౌండింగ్ మీడియం ఇన్ విచ్ ఇట్ ఈజ్ కెప్ట్. వాటర్లో పెట్టారా, ఎయిర్లో పెట్టారా ఉంటుంది. నెక్స్ట్ లెన్స్ మేకర్ ఫార్ములా. ఇది ఇప్పటి వరకు చెప్పింది లెన్స్ ఫార్ములా. లెన్స్ మేకర్ ఫార్ములా ఇది డిఫరెంట్గా ఉంటుంది. రెండింటి ఒకటే అనుకుంటారు. లెన్స్ మేకర్ ఫార్ములా డిఫరెంట్గా ఉంటుంది. ఆ లెన్స్ మేకర్ ఫార్ములా లాస్ట్ది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వన్ బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ n-1 1/r1 మైనస్ 1/r2. ఇది లెన్స్ ఫార్ములా. లెన్స్ ఫార్ములా ఏంటి? మనం ముందుకెళ్ళిపోయామా? లెన్స్ మేకర్ ఫార్ములా వెళ్ళిపోయింది అది. ఎస్, మనమేం నేర్చుకున్నాలో అసలైనవన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. కటకం అంటే ఏంటి? కటక సూత్రం అంటే ఏంటి? కటక తయారీ సూత్రం. 2 రకాలు చెప్పాను కదా. కటక సూత్రం వేరు, కటక తయారీ సూత్రం వేరు. రెండిట్లకి డిఫరెన్స్. అలాగే వీటిలో
ఎఫ్ అంటే ఏంటి? కటకనాభ్యంతరం. యు వస్తు దూరం, వి ప్రతిబింబ దూరం. అలాగే కటక తయారీ సూత్రంలో R1 R2లు వక్రత వ్యాసార్థాలు, N1 వక్రీభవన గుణకము, F నాభ్యంతరము. అలాగే ఇంగ్లీష్లో మనకి చూసినట్లయితే ఇక్కడ కూడా ఉన్నాయి, జాగ్రత్తగా మీరు లెన్స్ ఫార్ములా, లెన్స్ మేకర్స్ ఫార్ములా రెండు తేడా ఉన్నాయిగా. లెన్స్ ఫార్ములా అంటే 3 లెటర్సే ఉంటాయి, ఇక్కడ 4 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మీకు సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ అన్నీ చదివారు. అలాగే బిట్స్ ఉన్నాయి, బిట్స్ కూడా మీరు చేయండి. మెయిన్ ఫార్ములా మాత్రం అడుగుతుంటారు. అలాగే వర్చువల్ ఇమేజెస్ సంబంధించి వర్చువల్ రియల్ ఇమేజెస్ వచ్చాయి కదా, అవి కూడా ఒకసారి పరిశీలించండి. అలాగే ఎంత కిరణ చిత్రాలు, మనం వస్తువుని ఎక్కడ పెట్టినప్పుడు ప్రతిబింబాలు ఎట్లా ఏర్పడుతున్నాయి, వాటి యొక్క లక్షణాలకు సంబంధించి ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి మీకు చాలా జాగ్రత్తగా వాటిని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.